అప్పటికే డిఎస్పీ, అంతకుముందు శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరికి ఎస్ఐ మీద సిఐ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ లాకప్ లేదు, చిలుకూరులో లాకప్ లేదు, రూరల్ లో లాకప్ ఉంది. వీళ్ళు ఇద్దరు కలిసే ఇదంతా జరిగింది. కాబట్టి రాజేష్ ప్రత్యక్ష మరణానికి కారకులు ఎవరంటే ఎస్ఐసిఆర్ తోడు ముందు వీళ్ళు ఆదేశిస్తే తీసుకొచ్చిన హోంగార్డులు ఉండవచ్చు, పోలీసులు ఉండవచ్చు. వాళ్ళు ఆదేశించకపోతే వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు? అప్పుడు 18వ తారీఖు నాడే అమ్మ లలితమ్మతో పాటు అందరు కలిసి ఫిర్యాదు చేశారు. డెడ్ బాడీ ఉండగానే ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయమని. ఆయన కేసు నమోదు చేయలే. ఆ తర్వాత వచ్చిన డిఎస్పీ కూడా కేసు నమోదు చేయండి ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేయలే. ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాతో పాటు ఫిర్యాదు చేశాం, కేసు నమోదు చేయలే. డీజీపీ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి అమ్మ కూడా పోయింది, కేసు నమోదు చేయమని, కేసు నమోదు చేయలే. కానీ ఈ లోపు ఆగమేఘాల మీద డిఎస్పీని వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆగమేఘాల మీద డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు శ్రీధర్ రెడ్డి గారిని. 24వ తారీఖు నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే ఈ ఉద్యమం అంతా జరుగుతూనే ఉన్నది. మరి ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండు అనే విషయం క్రాస్ చెక్ చేసుకున్నాం. డిఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఎందుకు ట్రాన్స్ఫర్ క్రాస్ చెక్ చేసుకున్నాం. మీరు ఒకసారి చూడండి, ఎందుకు చెక్ చేసుకోవచ్చింది గూగుల్లో. అసలు కోదాడ డిఎస్పీని అకస్మాత్తుగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండు అనే విషయం గూగుల్లో చెక్ చేస్తే అందులో వచ్చింది ఏంటంటే, సూర్యాపేట జిల్లా కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి బదిలీ వెనుక ప్రధానంగా కర్ల రాజేష్ అనే దళిత యువకుడి కస్టోడియల్ మరణం వివాదంలో ఉంది, అందుకనే నేను చేశారని చెప్పడం జరిగింది. మనం చెప్పలే, గూగుల్ చెప్పేసి మనం చెప్పలే. ఇలా డీటెయిల్స్ ఉన్నది చూసావా. కస్టోడియల్ మరణం మరియు ఆరోపణలు నవంబర్ 20 నుండి చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ల రాజేష్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చిత్రంతో వల్లే రాజేష్ మరణించడాన్ని కుటుంబ సభ్యులు మరియు రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎంఆర్పీఎస్, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ సంఘటన నేపథ్యంలో డిఎస్ శ్రీధర్ పర్యవేక్షణలో ఉన్న కోదాడ డివిజన్ లో జరగడం గమనార్హం. ఇవన్నీ కంటిన్యూషన్ బాగానే ఆయన ఇక్కడి నుంచి చేశారు. కాకపోతే ఆయన ఇక్కడ నుండి పోయి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడో డ్యూటీలోకి వెళ్లకుండా అటాచ్ కావాల్సింది అతను, సస్పెండ్ అయినా కావాలి, అటాచ్ కావాలి. అతనికి ప్రమోషన్ వచ్చినట్టుగా మన మంత్రి తన సొంత శాఖకు సంబంధించిన దాంట్లో విజిలెన్స్ డిఎస్పీకి వేసుకున్నాడు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ పోయిండు? ట్రాన్స్ఫర్ ఏమో చిలుకూరు సంఘటన మీదనే ట్రాన్స్ఫర్ జరిగిందని గూగుల్ చెప్పేస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళిండు అన్నప్పటికీ మన మంత్రి గారి శాఖకు సంబంధించిన సివిల్ సప్లై దాంట్లోనే అతను ఇంటెలిజెన్స్ డిఎస్పీగా వెళ్ళడం జరిగింది. బహుశా ఇక్కడ ఆదాయం తక్కువ ఉన్నది, అక్కడ ఆదాయం ఎక్కువ ఉన్నదని చెప్పి అక్కడ పంపడం జరిగింది. ఇక్కడ ఆదాయం తక్కువ ఉన్నట్టుంది, అక్కడ ఆదాయం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది మొదటి పాయింట్. మనమే చెప్పలేదు, గూగుల్ డిసైడ్ చేసేసింది ఈ కారణాల వల్లనే అది చేసిందని చెప్పి.